boy. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మరి మీ జ్ఞానాన్ని మా జ్ఞానంగా మలుచుకొని ఈరోజు మీరు పిండి బొమ్మల్లా రూపుదిద్దిన చక్కటి విద్యార్థులు ఈరోజు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మరి మీకు సగర్వంగా సవినీయంగా
మరి తెలియజేయడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి మరి మా కోడానికి విచ్చేశారు. కాబట్టి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ తొలి పూజలు అందుకునే అభిజ్ఞ వినాయకుడిని కృష్ణమాచార్యులు మరి సార్ ఇచ్చేశారు. మరి వారికి సాదర సుస్వాగతం. ప్రాంగణంలోకి విచ్చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరు కూడా ఎన్నో అనుభూతులను అనుభవిస్తూ ఇక్కడ కూర్చున్నారు. మరి మరొకసారి సాధారణంగా మరి మీ అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఆహ్వానాన్ని మరొకసారి మీ అందరికీ నేను పలుకుతూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ మరి మన ఆత్మీయ గురువులను ఆహ్వానించుకున్నాము. మరి హోస్టెస్ వేదిక మీదకి ఆహ్వానించుకునేటప్పుడు వారిని సాధారణంగా తీసుకుని రావాల్సిందిగా మరి మా వచ్చు మరి బుడిబుడి నడకలు తప్పటడుగులు వేస్తూ మనం అందరం కూడా ఇప్పుడు ఈ రోజుకి వచ్చాము. మరి మన గురువులు ఆనాడు మన వేలు పట్టుకుని నడిపించారు. ఇప్పుడు సాధారణంగా వారిని చేయి పట్టుకుని వేదిక మీదకి ఆహ్వానించి ఒక చక్కటి భాగ్యం మనకు దేవుడు ప్రసాదించాడు. కాబట్టి మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి అంటూ చిన్నప్పటిసారి వాళ్ళ హక్కులు చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మరి మన గురువులను వేడుకుంటూ మరి మన పూజ్యులు అంజయ్య సార్ గారికి మరి సాదర సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. మరి అంజయ్య సార్ మీరు వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. వారు సైన్స్ బోధించడం జరిగింది కాబట్టి ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అంజయ్య సార్ గారికి మరొక్కసారి సాదర సుస్వాగతం. మన క్లాస్లోనే కాదు స్కూల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా. అప్పుడు స్కూల్లో కార్యక్రమాలు జరిగినప్పుడు గట్టిగా విజిల్స్ వేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా మరి మన గురువులను ఆహ్వానించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి గట్టిగా చప్పట్లతో మరి అంజయ్య సార్ గారు మరి అచ్చ తెలుగు జాతి తీయదనాన్ని సార్ బోధించడం జరిగింది. మరి వారి ఆత్మీయ మరొకసారి సాదర సుస్వాగతం తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. జీవితంలో అన్ని ఆచితూచి నడవాలి, లెక్కలు జీవితంలో చక్కగా వేయాలి అన్నట్టు మరి మనందరినీ మరి మ్యాథ్స్ తో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సోషల్
బోధించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో నేను మరొక సార్ నరసింహ సార్ వారు కూడా సాధారణంగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. అన్ని చోట్ల ఉండలేక గురువులుగా మరి డివైడ్ అయిపోయి మరి మనందరికీ వారి వారి ప్రేమతో అంటే ఒక సరస్వతి మాత మనం తెలిస్తే మరి ఇంత సరస్వతి మాత పటానికి పూలమాలను అలంకరిస్తూ పూర్వ విద్యార్థులు జరుగుతున్నది. శారదిందు సమాకార్యం పరబ్రహ్మలో అర్పించడం జరిగింది. కృష్ణమాచార్య సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, నరసింహ సార్ గారు, మనిషప్ప సార్ గారు మీరున్న మరి మా ఆత్మీయ గురువులకు స్వాగత సుమాంజలిని తెలియజేసి జ్యోతి ప్రజ్వలనను కావిస్తున్న వారికి మరి ఆ సరస్వతి అమ్మ ఆయురాడుకుంటూ శుభం కురత్వ కళ్యాణి అంటూ మరి దీప శ్లోకాన్ని స్మరిస్తూ ప్రాంగణాన్ని కంటి ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని గుర్తు చేస్తూ తలపించుకుంటూ మరి చక్కగా అందరం కూడా జనగణ పాడుకున్నామండి. అధినాయక జయ భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाधा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद అని మరి వారి కోసం మనస్ఫూర్తిగా వారు మన మధ్యలో ఎప్పుడు మన మధ్యలోనే ఉంటారని తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నానండి. చేతలకి ఆదిలోను కావాలి మౌనంగానే ఎదగమని
మనస్ఫూర్తిగా వారికి తెలియజేసుకునే ఒక బ్యూటిఫుల్ సమయం మరి కొద్దిసేపట్లో ఉంది. అందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఉపయోగించుకొని మీ తీపి జ్ఞాపకాలను చేదు అనుభవాలను కూడా మరొకసారి పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన ఆత్మీయ గురువులు పూజ్యులకు మరి చక్కగా ఒక చిన్న చిన్న సత్కారం మరి గట్టిగా చెప్పట్లండి. కృష్ణమాచార్యుల గారికి తెలుగులో ఘనపాటి మరి మనందరికీ పూజ్యులు గౌరవనీయులు అందరికి ఇష్టమైన సార్ కృష్ణమాచార్యులు సార్ గారికి ఒక ఆత్మీయ సన్మానం మరి పూర్వ విద్యార్థుల చేత కృష్ణమాచార్యులు సార్ వారిని కోరుకుంటూ విశేషం అవసరం లేదు. మాకు మీ ఆత్మీయతనే మాకు చాలా గౌరవం. మీరందరూ మా అంతా వాళ్ళు అయింది కాబట్టి మేము మిమ్మల్ని చూసి ఎంత గౌరవపడుతున్నామో ఎంత తృప్తి ఉన్నదో అది మేము నోటితో చెప్పలేకపోతున్నాం. ఉండాలి మరి చక్కగా మరి మా అంజయ్య సార్ గారి సత్యమని కూడా మరి సార్తో పాటు వారి బరువు బాధ్యతలను పంచుకున్నారు. కాబట్టి అమ్మ మీకు కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. మేడం కూడా 10th క్లాస్ బ్యాచ్ అని చెప్తున్నారు. గట్టిగా చెప్పట్లేండి. ఓకే థ్యాంక్ యూ. వెయిట్ థ్యాంక్ యూ. మరి ఆత్మ అది ఇష్టంగా పట్టుకోరు ఇక్కడ. ఒక్కసారి రెడీ అందరూ ఓకే రెడీ ఇచ్చేవారి సార్. థ్యాంక్ యూ. అంత దూరంగా అంత గ్యాప్ వద్దా, ఎందుకంటే ఈ గ్యాప్ చాలా కృషితో కూడుకున్నటువంటి గ్యాప్, చాలా గుండెలు మరి చాలా ప్లానింగ్ లో మరి ఈ రోజు మన అందరం కూడా ఇక్కడికి చేరుకున్నాం. కాబట్టి ఈ కృషికి అందరూ కూడా గట్టిగా చెప్పండి. మరి మన ఆత్మీయ గురువులకు ఈ చక్కటి సన్మానం కార్యక్రమం మన మనసులో మనోభావాలన్నీ కూడా చక్కగా ఈరోజు ఉప్పొంగిపోయే చక్కటి సందర్భం. నిజంగా హార్ట్ఫుల్ గా మన గురువులను మనం పూజించుకునే చక్కటి అవకాశాన్ని ఈ రోజు ఈ వెన్నెముక ఎవరు అనేది లాస్ట్ లో చెప్తాను నేను, అందరూ ఎలా కృషి చేశారనేది. ఎంతమంది ఇంజనీరింగ్ అంటే ఎవరు అంటే యాక్చువల్లీ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు చాలా మంది కదా, అన్ని ఆమె లేడీస్ లో చాలా వాళ్ళు అందుకోవాలి అంటే అందరం కూడా ఉత్సాహంగా అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మరి మన ఆనందాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. మొత్తం అలాగే రెడీ చూడాలి. థ్యాంక్ యూ. టీచర్స్ వింటున్నారు అందుకని. అయితే అక్కడ పూజ చేసినా చేయకపోయినా ఇక్కడ ఈరోజు చక్కటి పూజ కదా మన గురువులకు మనం చేసుకున్నాం కాబట్టి మరి ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు లేరా అసలు ఎన్ని రోజులు అంటే 30 ఏళ్ళు మనకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మరి మనందరితో మరి చక్కగా మన గురువులు పంచుకోబోతున్నారు. అందరికి కూడా ఆత్మీయంగా ఆత్మీయ పలుకులు మనం విందాం. ఇప్పుడు పాటి గారు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ నాన్నగారు లేని లోటుని మరి వారు తీర్చడానికి ఇక్కడికి వచ్చేసారు. వారికి మనకు తెలియకుండా వాళ్ళ నాన్న మీద ఎంత గౌరవం ఉందో తాను తెలియచేయడానికి ఇక్కడికి వచ్చేసారు. మరి అందరూ కూడా గట్టిగా చప్పట్లు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నానండి. మరి మన గురువులు ఇది కదా నేర్పించిన సంస్కారం. వందనాలు ఇలాగే తెలియజేస్తారా? అందరు నిలబడాలి ఒకసారి.
అందుకోండి గురువులారా వందనాలు అందుకోండి మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి కొట్టి పెట్టి భయపెట్టి ఏడిపించిన మా మంచి కొరకే కదా కొట్టి పెట్టి భయపెట్టి ఏడిపించిన మా మంచి కొరకే కదా గురువులారా వందనాలు అందుకోండి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రేమ పలుకులు ఆ 30 ఏళ్ల నాటి పలుకులే ఆ 30 ఏళ్ల నాటి పాఠాలే మనల్ని ఇంత దూరం నడిపించాయి కాబట్టి ఇంకా నడిపిస్తాయి కాబట్టి మన పిల్లల్ని కూడా మరి మనం తీర్చిదిద్దుకునే చక్కటి జ్ఞానాన్ని మన గురువులు మనకు అందించారు. మరి పార్వతీదేవి గురువులకు నాతోటి స్నేహితులకు నమస్కారము. ఈరోజు మేము ఆహ్వాన పత్రికను అందించి ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానం అందుకున్న ప్రతి గురువులకు పేరు పేరున ధన్యవాదాలు సార్. మీ పాదాభివందనాలు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది 5-6 సంవత్సరాల నుంచి పోరాడుతూ వచ్చాము. ఈ రోజుకు మనం అనుకున్న కళ నెరవేరింది. ఈ 5 సంవత్సరాల నుంచి మనం అనుకున్న కళ నెరవేరింది. ఈ నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా స్నేహితుల చిన్ననాటి స్నేహితులందరికీ నేను ప్రతి విద్యార్థికి ఫోన్ చేసి మాట్లాడి అందరికీ ఆహ్వాన పత్రిక అందించి కొందరికి అందేయలేకపోవచ్చు, కొందరికి అందించాను. నా ఫోన్ ద్వారా మెసేజ్ ప్రతి ఒక్క విద్యార్థికి అందజేశాను. ఈరోజు వచ్చిన నా చిన్ననాటి మిత్రులందరికీ అమ్మాయిలకు అబ్బాయిలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాంటి విద్యార్థులు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ చేసుకుందామని తెలియజేస్తున్నాను. నా పేరు సంజీవ్ కుమార్. మా సొంత ఊరు కంటి. నేను ఉండేది పటాన్చేరులో. నేను పక్కనే తోషిబా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. 25 సంవత్సరాలు తోషిబాలో పనిచేస్తున్నాను. నా పేరు సంజీవ్ కుమార్. మా మిస్సెస్ సునీత. మాకిద్దరు అబ్బాయిలు. సాయి తేజ బీటెక్ 3rd ఇయర్, చిన్న అబ్బాయి విశ్వతేజ ఇంటర్ 2nd ఇయర్. మా నాన్నగారు నారాయణ గారు వచ్చారు. ఆయన కూడా ఆయన గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. పడంచెల్లో రిటైర్మెంట్ పడంచెల్లోనే ఉంటారు. సింగిల్ ఈరోజు సింగిల్ బ్యాలెన్స్ అయితే కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయింది. నాకు 2 పిల్లలు. నా పేరు సిహెచ్ వసంతరావు. ఎంతమంది గుర్తుపడతారు? నాకు అందరు గుర్తుపడతారు. ఎందుకంటే ఎల్లు కాసి చేతిలో కట్టేసి వచ్చేసరికి సార్ కొట్టేవాడు బాగా. నాకు లేట్ వస్తారా అని చెప్పేసి అందరు గుర్తుపడతారు కదా. ఎస్, నా పేరు సిహెచ్ వసంతరావు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను. ఆయన సొంత ఊరు కంటి తాండా మాది. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఎల్ఐసిలో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నాను. లాస్ట్ 9 ఇయర్స్ 9 క్లబ్ చైర్మన్ క్లబ్ మెంబర్గా ఉన్నా. గెలాక్సీ క్లబ్ మెంబర్ 3 ఇయర్స్గా ఉన్నా. కార్పొరేట్ క్లబ్ మెంబర్గా ఇయర్స్ నుంచి క్వాలిఫై ఉన్నా. కోర్ట్ ఆఫ్ టేబుల్ అన్ని కూడా వరల్డ్ లెవెల్లో ఉంటుంది. దానికి కూడా నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్వాలిఫై అవుతున్నాను. అండ్ మీ గురువులు అందరి ఆశీస్సులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ అని IOE అని ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. నేను హిందీ బాగా మాట్లాడతాను కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో సార్ నేను ఈరోజు ఫ్యాకల్టీగా ఉన్న ఏజెంట్లకు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. అండ్ ఒక ట్యాక్సీ డ్రైవర్గా క్యారియర్ స్టార్ట్ అయింది సార్. ఇక్కడ నుంచి వెళ్ళి 10th ఫెయిల్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఈ పటాన్చెరులోనే 2 రోజులు పనిచేసి తర్వాత లారీ క్లీనర్గా వెళ్ళి మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకొని ఒక హైకోర్టు దగ్గర గాంధీ బజార్లో ఒక డ్రైవర్గా పనిచేశాను కొన్ని రోజులు. అక్కడ నుంచి ఈవినింగ్ కాలేజ్ వియోవర్ధనిలో ఇంటర్ చేశా. డిస్టెన్స్ నుంచి డిగ్రీ చేశాను. తర్వాత అక్కడి నుంచి మిస్సెస్ను 2005లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక తన డిగ్రీ కంప్లీట్ ఉంది, నాకు కంప్లీట్ లేదు. అయితే ఎగ్జామ్ గురించి తనకి వెళ్తే తన ఎగ్జామ్ రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి వెళ్తే నాకు ఫోర్స్ఫుల్గా ఏజెన్సీ ఇచ్చారు. అక్కడి నుంచి తీసుకొని 1st ఇయర్ 2nd ఇయర్ నుంచి నా లెగ్ ఫ్రాక్చర్ అయింది. దాని తర్వాత లైఫ్ టర్నింగ్. అండ్ ఎక్కడైతే నేను నేర్చుకునేవాడినో అక్కడే నేను ఇప్పుడు ఫ్యాకల్టీగా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అయినాను. అయితే మీ ఆశీస్సులతో బాగున్నాను సార్. ఇప్పుడు 1 crore పెట్టి ఇల్లు తీసుకున్నాను. అండ్ కార్లో లాస్ట్ 13 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తాను సార్. 4 స్టాఫ్స్ ఉన్నారు. నాకు సొంత ఆఫీస్ ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇది చిన్న సార్. నా పేరు వేణుగోపాల్. మీరు గుర్తుపడతారో లేదో అందరూ. సో నాకైతే మల్శెట్టి సార్ గారు, విజయ్ సారు,
మా తెలుగు సారు, వీళ్ళందరూ అయితే నాకు గుర్తుపట్టారు. సో నేను 7th వరకు చదివాను, అలవాటు అయిపోయాను. సో ఇంకా ఇక్కడ కుదరదులే అనేసి వాళ్ళు హాస్టల్లో వేసేసారు. సో నా మిత్రుడు సిగరెట్ బీడీకి అలవాటు పడాను, అంటే జస్ట్ కొన్నిసార్లు. సో తను వెళ్ళి మా ఇంట్లో కంప్లైంట్ చేశాడు అన్నట్టు. సో నేను ఇప్పటివరకు నేను మర్చిపోలేను, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ ముట్టలేను, తాగలేను. అంటే సో అక్కడ టర్న్ అయిపోయింది, అక్కడ నుంచి హాస్టల్ వేశారు. సో ఇప్పుడు నేను కరెంట్లీ ఒక 18 years నుంచి నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నేను గుజరాత్లో వర్క్ చేశాను. ఈ ఎస్ఆర్ మీరు చూసింటారు, ఎస్ఆర్ ఆయిల్ అనేసి పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, వీటి రిఫైనరీ ఉంటుంది అన్నట్టు గుజరాత్లో. సో అక్కడ క్లయింట్ ప్లేస్లో వర్క్ చేశాను. తర్వాత బాంబేలో వర్క్ చేశాను. తర్వాత అమెరికా వెళ్ళాను కొన్ని రోజులు. తర్వాత ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో 13 years నుంచి కాలిన్స్ ఏరోస్పేస్ అని వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్లో పార్ట్స్ తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్, చాలా పెద్ద కంపెనీ. సో ఇందులో నేను 13 years నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు మా వైఫ్ శృతి, తను కూడా ఇంజనీర్, అండ్ మా పాప రోహిణి. ఇప్పుడు శృతి తను కూడా విప్రోలో వర్క్ చేసింది తను ఆఫ్టర్ మ్యారేజ్ తను వదిలిపెట్టేసింది జాబ్. మా పాప రోహిణి, తను 7th class, కరాటేలో బ్లాక్ బెల్ట్స్ తను. మనకి గుర్తుండేది అంటే మనల్ని తీర్చిదిద్దినది అంతా మన గురువులు. సో గురువులు అక్కడే ఉంటారేమో కానీ శిష్యులు అంటే స్టూడెంట్స్ ఏదో 20 days లేను. ఆ టైంలో ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళు ఎగ్జామ్ ఉండే. సో సార్ నాకు పేపర్స్ ఇంటికే ఇచ్చాడు అన్నట్టు. సో ఇంట్లో రాసేసి తీసుకొని వచ్చి ఇచ్చేసేయని చెప్పాడు అన్నట్టు. సో అది ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను, మా పాపకు అదే చెప్తుంటా అన్నట్టు. సో అట్లాంటి సార్ ఉండే మాకు, అంటే నా మీద నమ్మకంతో నాకు ఇచ్చాడు. సో నేను కూడా కాపీ కొట్టకుండా ఇంట్లోనే రాశాను, కానీ కాపీ కొట్టకుండా తనకు సబ్మిట్ చేశాను. టర్నింగ్ పాయింట్ సార్. మళ్ళీ కృష్ణమాచారి సార్ గారికి మా ఫాదరు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్గా. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ సార్ మీరు. సో సార్ వాళ్ళు బ్రాహ్మణ్స్. సో సార్ వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి మా ఫాదర్ వాళ్ళు వెళ్ళి టచ్ చేసేవాళ్ళంట వాళ్ళకి. సో వెళ్ళి మళ్ళీ స్నానం చేసేవాళ్ళంట. సో అట్లా మా నాన్న చెప్పేవాడు. మా చదువు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సార్ నేను మాది ప్రాపర్ కంగిటి, ముకుంతాండ అని ఉంటుంది పక్కకు. అయితే నేను 9th వరకు కంగిటిలో చదువుకున్నాను, 10th మాత్రం సిరిగాపూర్లో చదివాను. అయితే నేను ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఇక్కడ సంగాడిలో. అందించినటువంటి జ్ఞానంతో నేను ఈరోజు ఉపాధ్యాయ వృత్తిగా ఎంచుకున్నాను. అయితే ఉపాధ్యాయ వృత్తి అనేది చిన్నదేం కాదు, చాలా సమస్యలు ఉంటాయి. పిల్లలపై అందరికీ కంట్రోల్ చేయాలి, ప్రతి క్లాస్ కంట్రోల్ చేయాలి, పేరెంట్స్ వస్తారు, ఒక రకమైన ఉండదు, అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ విద్యను అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ వృత్తిని నేను ఎంచుకున్నాను. సార్ నేను ఒక చిన్నది 1 minute చెప్పేస్తాను. మేము గుజరాత్లో ఒక సెషన్ చేస్తున్నాం సార్. గుజరాత్లో అంటే సెషన్ మేము అందరం వింటున్నాము, హెల్త్కి ఎలా మంచిది అని చెప్పేసి. సార్ మరి మధ్యలో ఏం చెప్పారంటే, హెల్త్ కాదు, దీనివల్ల చప్పట్లు కొడితే హార్ట్ అటాక్ రాదని చెప్పారు. దాంట్లో హార్ట్ సర్జన్ ఒక డాక్టర్ ఉండరు సార్. అక్కడ 1000 members ఉన్నారు. ఆయన లేచిండు అంటే ఆయనకు గ్రాగ్ పోతుంది కదా. ఆయనకు అడిగితే ఎలా నువ్వు చెప్తావా దాని గురించి, చప్పట్లు కొడితే హార్ట్ సర్జన్ బ్లాక్లు అవుతున్నాయని చెప్పేసి రాదా అని చెప్పేస్తే హిందీలో మాట్లాడుతూ కైసా హోతా బతాओ हमारे को హార్ట్ కా नहीं आते చప్పట్లు తాలియా మారనేసి అని చెప్పి. ఆ టైంలోనే లేచి మళ్ళీ ఇంకొక యోగా ఆయన వచ్చిండు సార్. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ప్రేస్ చేస్తే షుగర్ గురించి చెప్పచ్చు, ఇక్కడ ప్రేస్ చేస్తే అన్నీ చెప్పేసేసిన తర్వాత ఇట్లా అందుకే అన్ని సపోర్ట్లు కొట్టేది సార్, అన్ని ప్రాబ్లం రాదని చెప్పేసి. మధ్యలో లేచిన తర్వాత దానికి ప్రూవ్ చేయి అని చెప్పేస్తే ఆ టైంలో ఆయన లేచి ఆ స్పీకర్ వచ్చి లేచి చెప్తాడు, సార్ మీరు ఎంతమంది ఇప్పుడు వరకు కొజ్జోళ్ళు ఉంటారు కదా సార్, కొజ్జోళ్ళను హార్ట్ ఆపరేషన్ చేశారని అడిగారు. 1000 members వాళ్ళు బాగా సపోర్ట్లు కొడుతూనే ఉంటారు కదా. అయితే వాళ్ళు అడగంగానే
డాక్టర్ నోట్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు సార్, నేను ఇప్పుడు వరకు కూడా చప్పట్లు కొట్టలే అని చెప్పేసి. అయితే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే చప్పట్లు కొట్టే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రాదు అని చెప్పేసి ప్రూవ్ చేయించిండు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము, ఎంత కోట ఉంటే అంత కొట్టండి, మనకు హార్ట్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి కొట్టామనుకోండి, అవును కదా. అయితే ప్రతి మాట చెప్పినప్పుడు వాళ్ళందరూ చెప్పిన తర్వాత సార్లు మాట్లాడతారు. ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు, మీ చప్పట్లే వాళ్ళకి ఎంతోజియం, మంచిగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు భయాన్ని పోతారు. అయితే చప్పట్లు మీకు కూడా వాళ్ళకంటే ఎక్కువ మీకు ఆరోగ్యానికి ఇస్తుంది. కాబట్టి అందరు చప్పట్లు కొట్టండి. ఎలా కొడతారో చూద్దాం. ఇంకా రాలే, నేను కొట్టి చూపిస్తాను. ఒక్కొక్కరు వచ్చినప్పుడు ప్రతి చోట వాళ్ళు సపోర్ట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. నెక్స్ట్ ఈ అవకాశం కల్పించిన మన సంజు దీంట్లో చాలా చాలా కష్టపడ్డాడు. సంజు అంతా నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్నా కానీ నా పరిచయం ఫస్ట్ సారీ, నా పేరు శివకుమార్, నేను ప్రజెంట్గా హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నా. మాదాపూర్ పిఎస్లో చేస్తున్నా ప్రజెంట్ పోస్టింగ్. పాప తర్వాత 9 ఇయర్స్కు బృందావన్ మీ పేరు. పాప పేరు దీపికా చౌహాన్, మామ పేరు జయశ్రీ. ఓకే, ఏం లేదు సార్, ఈరోజు ఇంత ఆనందం కలుగుతుందంటే అది తట్టుకోలేకపోతున్నాం. అంత సంతోషం కలుగుతుంది. గురువు గొప్పతనం. అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని. కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యత పెంచుతున్నారని. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతిని పదును పెడుతున్నారని. ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని. నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలుస్తుంది నాలో విశాలమైన ప్రపంచం సృష్టిస్తున్నారని. ఓ మహాశక్తిగా మలిచారని. కాలం వెనక్కి వెళ్తే మళ్ళీ మీతో దెబ్బలు తినడానికి రెడీ సార్. థ్యాంక్ యూ సార్, అందరికి ధన్యవాదాలు. నా గుర్తుపెట్టని వాళ్ళు ఉండరు, ఎందుకంటే నేను అట్లా ఉండే పోలీస్ స్టేషన్, అది సారీ స్కూల్లో పూర్వం అట్లా ఉండే. అందరు గుర్తుపడతారు నన్ను, దాదాపు అందరు గుర్తుపడతారు. వీళ్ళ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసారు. మరి వారికి సాదర సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఒక్క మాట మీ గళంలో ఆయన మరి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన గళం వింటేనే గుర్తుపడతారు మరి అందరు కూడా. షూటింగ్ క్యాన్సిల్ అయితే బాగుంది వెంటనే స్వామికి ఫోన్ చేసి అబ్బా బాబు నేను వస్తున్నానంటే నిన్న మార్నింగ్ వచ్చారు వాళ్ళు. వచ్చి తప్పకుండా రేపు పొద్దున మాత్రం కంపల్సరీగా రావాలి అని అంటే నేను బయలుదేరి వచ్చాను. ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాలు తల్లి తండ్రి. తల్లి నిజం, తండ్రి నమ్మకం. అంటే తల్లి వీడే మీ నాన్న అని చూపిస్తే మనం నమ్మాలి ఖచ్చితంగా. ఆ తర్వాత గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. త్రిమూర్తులు ఏకరూపంలో వచ్చి ఈ భూమి మీదకి, తల్లి కడుపులోంచి ఈ భూమి మీదకి వచ్చిన మనల్ని ఆ త్రిమూర్తులు ఏకరూపంలో వచ్చి మనకు జీవితానికి మార్గనిర్దేశకత్వం నిర్వహించింది గురువులు. అలాంటి గురువులను ఈరోజు మీరందరూ సత్కరించుకుంటుంటే నాకు కూడా ఎందుకు నా మిత్రులు ఎవరు కలవట్లేదు, అందరం కలిసి ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరినీ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ పలకరించుకుంటూ ఈ ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. అది నేను మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను పుట్టింది వరంగల్లో, పెరిగింది వరంగల్లో, చదువుకున్నది వరంగల్లో. కానీ గురువుల దగ్గర నిర్దేశకత్వం తీసుకున్న తర్వాత అందరం ఉద్యోగరీత్యా, ఒకరు దేశభక్తిని, దేశాన్ని కాపాడడానికి ఉద్యోగం చేసేవాళ్ళు కొందరైతే, శాంతి భద్రతలను కాపాడేవాళ్ళు మరికొందరైతే,
డాక్టర్లు కొందరైతే, ఇంజనీర్లు కొందరైతే, ఈ వృత్తులలో ఎక్కడెక్కడో ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మిత్రులందరూ ఒక్క దగ్గర కలవడం అనేది చాలా అదృష్టం. మీరందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి 30 ఏళ్ల క్రితం నాటి మిత్రులందరినీ కలుసుకునే మహద్భాగ్యం మీకు అందరికీ కలిగింది. అది చాలా ఆనందదాయకం. మరి ఒక్కరే వచ్చి ఏదో తిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోకుండా కుటుంబాలతో వచ్చి తన భార్యా బిడ్డల్ని పరిచయం చేసుకోవడం అది మహద్భాగ్యం. నిజంగా ఆ ఆనందం అనిర్వచనీయం. ఇవాళ మనం సమాజంలో కోల్పోన్నది ఏమిటంటే అనుబంధాలు. అది ఎక్కడా కనిపించట్లేదు. పక్కోడు కనపడితే చాలమ్మో వీడు కనపడ్డారా బాబు, దూరం వెళ్ళిపోదాం, ఏం చెప్తాడో ఏ కష్టం చెప్తాడో అనుకునే పరిస్థితుల్లో ఉన్న మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా మహద్భాగ్యం. కాబట్టి ఈ అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి మిత్రులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే గురుదేవులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ, నేను ఆర్టిస్ట్ అనే ఉద్దేశంతో నక్సలైట్లలో మార్పు తీసుకురావాలి అంటే ఏం చెయ్యాలి? వాళ్ళని తుపాకీతో చంపుకుంటూ వెళితే ఒకటి దస్తే ఇంకోటి తయారవుతాడు, ఇంకోటి దస్తే ఇంకోటి తయారవుతాడు. అలా కాకుండా కల్చరల్ ఎన్కౌంటర్ ఈజ్ బెటర్ దాన్ బుల్లెట్ ఎన్కౌంటర్. అంటే తుపాకీతో చంపడం కంటే కూడా వాళ్ళకి మార్గదర్శకత్వం చేస్తే బాగుంటుంది. ముందు తరాల వాళ్ళు అందులోకి వెళితే వాళ్ళ కుటుంబాలు ఎన్ని కష్టాల పాలవుతారో నాటకాల ద్వారా వాళ్ళ గనక ప్రచారం చేస్తే అందులోకి చేరేవాడు చేరకుండా ఆగిపోతాడనే ఉద్దేశంతో హెచ్జే దొరగారని డీజీ గారు, ఆయన రిటైర్డ్ అయిన రామారావు గారు కొత్తగా సీఎం అయిన కొత్త రోజుల్లో అంటే 1984, 83 ఆ ప్రాంతంలో ఈ ఐడియా ఆయన చెప్తే రామారావు గారు సరే ఓకే గో హెడ్, కావాల్సిన బడ్జెట్ నేను ఇస్తానని చెప్పి ఒక సెల్, స్పెషల్ పబ్లిసిటీ సెల్ అని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో క్రియేట్ చేశారు. దాంట్లో నేను ఆర్టిస్ట్గా ఈ ఆదిలాబాద్ చివరి నుంచి మొదలుకొని వైజాగ్ మన్యం ప్రాంతం వరకు 8,000 ప్రదర్శనలు ఇచ్చాను. అవేర్నెస్ కోసం, వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసానికి అని చెప్పి 8,000 ప్రదర్శనలు ఇచ్చాను. అలా పనిచేస్తున్న సందర్భంలోనే స్వామి నాకు పరిచయం కావడం, ఇద్దరం కలిసి ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేయడం, అలా కొంతకాలం గడిచిన తర్వాత నేను 2017లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపం తను నన్ను ఎక్కడున్నా కూడా సన్నిహితంగా, ఆత్మీయంగా, మనసులోంచి ఎలాంటి కల్మషం లేకుండా ఎప్పుడూ మాట్లాడుతూ కలవడానికి తాపత్రయపడేవాడు. ఈరోజు ఇలా కలుసుకున్నాం, ఒక 8 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం మళ్ళీ మేమిద్దరం. థ్యాంక్ యూ. ఈ సమ్మేళనానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ మిత్రుడిని డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసింది మళ్ళీ నిన్నే 17 తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వామి. దయచేసి గట్టిగా చెప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నానండి. కళలను బతికించే కళాకారులు మరి పెద్దలు పూజ్యులు శ్రీమతి శ్రీ టిఎస్ విజయ్ కుమార్ గారు, వారి సతమణి, వారి ఇంటి చక్కటి కార్యక్రమానికి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రజెంట్లీ సంజీవ్ రెడ్డి, తర్వాత శ్రీనివాసు, తర్వాత బసిరెడ్డి మల్రెడ్డి శ్రీనివాస్ గారికి, తర్వాత విద్యార్థులకు, కొంతమంది విద్యార్థులు కాకుండా కూడా వచ్చిన మహనీయులకు, వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, నా తెలుగును కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మీరందరూ. నా అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక తప్పు చేశాను పేపర్లు, అది మాత్రం చేయకూడదని నేను తెలుగు. మాతృభాషను కాపాడండి అంటే మీ తెలుగు ఉంటే తెలుగు, మరాఠీ ఉంటే మరాఠీ, హిందీ ఉంటే హిందీ, ఇంకా ఏది ఉంటే అది మాతృభాషను కాపాడండి. తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి. సమాజానికి ముఖ్యమైనటువంటి గౌరవం అవసరం మనకు. సమాజాన్ని లేకుండా మనం బ్రతకలేము. ఇలాంటి ఆలోచనలు నాకున్నాయి. మీ అందరికీ అంతకంటే ఎక్కువ నేను సందేశం ఏమను అంతే. నేను సమాజానికి సమాజానికి మీకు ఆశించిన దానికంటే మీకు ఆశీర్వదిస్తున్నాను. నా మంగళాశాసనాలు. పెద్దలు, పూజ్యులు, మరి పూర్వ విద్యార్థులు ఈ సన్మానం జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు
నేను ప్రైమరీ టీచర్ని అయినప్పటికీ కూడా నన్ను గౌరవించి మరి ఈ వేదిక మీద తెచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి వారు అభివృద్ధి మేము చేసిన కృషి కొంతైనా తోడైందని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు కనుక అదే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంతటితో ముగిస్తాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, నాకంటే పెద్దలు మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు స్టేజ్ కింద కూర్చున్నటువంటి అందరి విద్యార్థులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నమస్మంజలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది. ఎంత సంతోషం అంటే అది ఈరోజు ఎంతో మనము ఎన్నో రోజుల నుంచి చూడనటువంటి విషయాన్ని ఈరోజు అందరం కలిసి ఒక దగ్గర పెనవేసుకొని మన పొజిషన్స్ అన్నీ తెలియజేసుకుంటూ అందరం ఒక దగ్గర కలవడం అనేటటువంటిది ఇది మామూలు విషయం కాదు. ఈ సంతోషం మళ్ళీ ఎక్కడ దొరకదు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ఒకరికి ఒకరు మీరంతా ఒక గ్రూప్గా ఉండి మీరందరూ మీ కోలిగూస్ అంతా ఒక సమూహంలో ఉండి మీకు ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని నేను మీతో మళ్ళీ మనవి చేస్తున్నాను. మీలో అందరూ ఒకే స్టేజ్లో లేరు. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు చాలా డెవలప్గా ఉంటారు, కొద్దిగా ఏదైనా చిన్న వీక్నెస్ ఉంటాయి. అలాంటి వారికి మీరు పెద్దవాళ్ళు నలుగురు చేయగలిగితే వాళ్ళు కూడా మీతో సహా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ మన సమాజంలో మనం అందరికీ కలుపుకొని పోవడం అనేది నేర్చుకోవాలి. ఇది ఉంటేనే మనం అందరం ప్రశాంతంగా ఉంటాం. నాకు నేను అనేది ఎప్పుడు విడిచిపెట్టి ఉంటేనే మన జీవితంలో ప్రశాంతంగా ఉంటాము. మన కుటుంబంలో అయినా సరే నేను ఒక్కని బాగుపడాలి, మిగతా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎటన్నా పోని అంటే ఆ ఒక్కని కూడా వాళ్ళు కూడా బాగుపడనీయలేరు. అందరూ బాగుండాలనే తీసుకొని పోవాలి కుటుంబాన్ని. ఆ విధంగా మన కుటుంబము సమాజము ఇది మన సమాజం ఇప్పుడైతే మీదంతా ఒక ఇల్లులాగా ఉంటుంది. ఒక బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ ఈ విధంగా కలుసుకోవడం అనేది మీరంతా ఒక గ్రూప్స్లో పెట్టుకొని ఒకరికొకరు మంచి దీన్ని ఇదే విధంగా ముందు తీసుకుపోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా మీరు ఈ యుగంలో ఇప్పుడు ఎట్లా ఉందంటే పిల్లలు అప్పుడు మేము చెప్పినప్పుడు మీరు గురువులు అంటే చాలా అభిమానించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గురువులకు వాల్యూ కొద్దిగా, ఎందుకంటే శిష్యులు ఏమనేటటువంటి ఇది కూడా లేదు. ఛాన్స్ కొట్టడము తిట్టడం ఏం లేనప్పుడు గురువులకు భయపడడం లేదు. గురువులకు ఎప్పుడైతే భయపడడం లేదో అప్పుడు డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది ఉండడం లేదు అన్నప్పుడు వాళ్ళు భవిష్యత్తుకి ఏ విధంగా తయారవుతారో అది ఎవరు చెప్పలేరు. వాళ్ళు పోవడము, వాళ్ళ తల్లిదండ్రులను మొత్తం కూడా జైలు పాలు చేయడము అలాంటి పరిస్థితులు కూడా కల్పిస్తున్నారు స్టూడెంట్స్. కాబట్టి ఆ మీ పిల్లలు మీరు ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు జాగ్రత్త చూసుకోవాలి. తల్లిదండ్రులు మొత్తము గురువు శిక్షించిన దానికి మీరు సమర్థించాలి. మమ్మీ నాకు సార్ కొట్టిండంటే వాడు ఎట్లా కొట్టిండు నేను వస్తున్నాడు అని ఎగరేసేటటువంటి మమ్మీలు చాలామంది ఉన్నారు. డాడీలు అది కాదు, వాడు ఏం కొట్టినా మన కోసమే, మన భవిష్యత్తు కోసమే, మన జ్ఞానం ఇవ్వడం కోసమే కొట్టిండు అనేది తెలుసుకున్నప్పుడే మన పిల్లలు ఏంటటువంటిది బాగుపడతారు. కానీ గురువు మీదకి ఎప్పుడే కానీ శిష్యుల ముందు మన పిల్లల ముందు గురువుకు చిన్న చేసి చెప్పద్దు. గురువు అంటే ఎలాంటోడు అంటే జనకమాయ సీతను శ్రీరామచంద్రునికి స్వయంవరం పెట్టి శివుని విల్లును విరగొట్టిండు కదా. రాముడు శివుని విల్లు విరగొట్టి సీతమ్మ మెడలో మాల వేసి ధరించాడు. అయినా సీతమ్మని అప్పచెప్పేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏమన్నాడు, నువ్వు ఏదో అయోధ్య కూతురును నీకు అప్పచెప్పలేను, నువ్వు మహా విశిష్టులైనటువంటి మహా గొప్ప వాళ్ళైనటువంటి వశిష్ఠ గురువు, తర్వాత విశ్వామిత్ర గురువు లాంటి శిష్యుడు కాబట్టి నీకు నా పిల్లని అప్పచెప్తున్నా, నా కూతురుని అప్పచెప్తున్నా. కాబట్టి నేను నీ ఆస్తిపాస్తులు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్, నీ నాయన సంథింగ్ ఏదని చూసి కూడా నేను అప్పచెప్తలేను. నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఎలాంటిదో నీ జ్ఞానాన్ని చూసే నేను నా కూతురుని అప్పచెప్తున్నా. ఎందుకంటే నీ జ్ఞానం ఉన్నప్పుడు నా కూతురుని అన్ని విధాలు చూసుకుంటావు అనేటటువంటి విషయం నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా చెప్పిండు. అంటే గురువు యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది, గురువులు చెప్పినట్టు అంటే ప్రతి పిల్లలు
భవిష్యత్తులో బాగానే అవుతారు. ఎప్పుడైతే గురువుని తిరగబడి చేష్టలు చేస్తామో అప్పుడు వాళ్ళకు ఎక్కడ కూడా అది అన్ని విధాలుగా మన సమాజానికి చెడ్డదే అని అవుతుంది. ఈ విధంగా టైం ఇచ్చినందుకు ఈ కంటి ప్రదేశంలో నేను 3-4 సంవత్సరాలు చేసిన కానీ నాకు ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు నేను మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ చెప్తుంటే ఎక్కువ సంవత్సరాలు ఉండడానికి నాకు సమయం కలవలేదు. ఈసారి రావడము కలెక్టర్ రేషనలైజేషన్లో పోస్టు సీనియర్ పోవాలి, జూనియర్ ఉండాలని నన్ను తీసి ఇంకోరికి పంపించారు. కాబట్టి కంటి ప్రజలే కానీ కంటి స్టూడెంట్సే కానీ ఆప్యాయతకు మారుపేరు. వాళ్ళు వెన్నలాంటి మనసు గల మనుషులు, అలాంటి మనుషులు నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోను. ఇలాంటి కార్యక్రమం పెట్టి మాకందరూ పిలిపించి మాకంతా ఆహ్వానించినందుకు మేము చాలా మీకు రుణపడి కృతజ్ఞత భావంతో ఉంటూ ఇంతటితో ముగిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. ఒక 2 months బ్యాకే స్వామి ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా జరుపుకుంటాం అనుకుంటాం సార్, మీరు తప్పకుండా రావాలని చెప్పంటే సరే అని చెప్పాను. అప్పుడు ఇంకా డేట్ నిర్ణయం కాలేదు. ఇంకా అది 30 ఏళ్ళు ముందు అంటే మీరు అందరూ సుమారుగా ఇప్పుడు అందరూ 40 ఏళ్ళు దాటి ఉంటారు. ఒక్కొక్కరు కూడా ఎవరు తక్కువ ఉన్నారు, అందరూ 45 years ఎబో ఉన్నారు అందరూ కూడా. కాబట్టి మీకు మీ పిల్లలు అందరూ కూడా తర్వాత ఈ బ్యాచ్ అందరూ కూడా ఏదో ఒక సంస్థలో కానీ ఏదో ఒక దానిలో స్థిరపడిన వారే ఉన్నారు, ఎవరు ఉట్టిగా లేరు. అందరూ కూడా చాలా బాగా పనిచేసుకుంటున్నారు. తర్వాత నేను మళ్ళీ ఆ కంకిలో సుమారు నేను 7 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ 91 నుంచి 98 వరకు పనిచేశాను. అక్కడ నేను ఫస్ట్ ప్రత్యేక ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యాను. తర్వాత హెచ్జిటీగా కంకిలో పనిచేశాను. హెచ్జిటీ నుంచి తర్వాత స్కూల్ అసిస్టెంట్. తర్వాత మాకు ఉపాధ్యాయులుగా ఉండేది చివరి ఘట్టం ఏంటంటే గరిష్ట ప్రధాన ఉపాధ్యాయులు కావాలని ఉండే, అది కూడా మా కోరిక తీరింది. చివరి ఘట్టంలో ఒక 10 నెలల 6 రోజులు గజిట్ హెడ్ మాస్టర్గా పనిచేసి జూలై 2024 రిటైర్ అయ్యాను నేను. ఇప్పుడు మాకు 3 పిల్లలు, అందరి లగ్గాలు అయిపోయినాయి, వాళ్ళందరూ స్థిరపడరు అక్కడ వాళ్ళు. మా భార్య కూడా ఇక్కడికి వచ్చాది. ఇప్పుడు అందరికీ నిన్న రాత్రి ఫోన్ చేసి కూడా చెప్పాడు స్వామి ఫ్యామిలీని తీసుకుని రావాలని చెప్పి. సరే అని చెప్పాను, ఫ్యామిలీని తీసుకుని వచ్చాను. తర్వాత ఈ 30 ఏళ్ళ తర్వాత అందరం కలుసుకుంటానని చెప్పి ఉద్దేశంతో రావడం చాలా జరిగింది. దూరమైనా సరే సిద్దిపేట నుంచి వచ్చాను నేను. ఇంత దూరం అందరూ కలుస్తారు, మా గురువులు సార్లు అందరూ కలుస్తారని చెప్పి, మరి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలుస్తారని చెప్పి అంత దూరం నుంచి రావడం జరిగింది. మార్నింగ్ 4 o'clock లేసి ఇక్కడికి వచ్చాము అందరము. ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మీరు కూడా అందరూ చాలా సంతోషంగా ఉండి మీ పిల్లల్ని కూడా బాగా చూసుకొని అందరూ కూడా మంచి స్థిరపడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మా ఉపాధ్యాయ బృందం, ప్రియమైన మీరందరూ పెద్దలైంది కానీ విద్యార్థులే అని సంబోధిస్తున్నాను. ఎందుకంటే గురువులకు శిష్యులకు ఉన్నటువంటి ఒక సంబంధము, అవినాభావ సంబంధము, ప్రేమ, ఆప్యాయత. అయితే మొట్టమొదలు ఒక 1 year to 1.5 year బ్యాక్ స్వామి నాకు బస్సులు కలిసింది, గుర్తుపట్టింది. నేను గుర్తుపట్టలే. సార్ మీరు ఎక్కడ ఉంటుండ్రు, ఏం సంగతి అని ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ 3 months బ్యాక్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, మీరు తప్పకుండా రావాలి, మీరు ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ అంటే నేను బీరంగూడలో ఉంటాను బాబు అంటే, సరే అట్లయితే మొన్న ఫోన్ చేశాడు, రావడానికి ప్రయత్నం చేశాను. అయితే నేను నిజంగా చెప్పాలంటే కంకి అనేటువంటిది చాలా గ్రేటే. త్రివేణి సంగమం లాగా అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 భాషలు. నేను వచ్చినప్పుడు చాలా భయపడ్డా, ఎట్లా తిరగాలి, బస్సులు లేవు, ఏం లేవు, మాది కడపలే. కానీ అక్కడి నుంచి రావాలంటే కంటే అక్కడికి పోతున్నారా మీరు అని చాలామంది కూడా అన్నారు. నేను వచ్చినప్పుడు కొత్తగా స్కూటర్ తీసుకున్నా, స్కూటర్ మీదకి వెళ్ళి పడతానేమో అన్నట్టు కూడా ఒకసారి కళ్ళలో వచ్చింది నాకు. నిజంగా చెప్తున్నాను నేను. అది గౌడ్గామ లోకల్కి వెళ్ళి పోతుంది కదా, ఆ స్కూటర్ మీద పోతే నా బ్రేక్ ఫెయిల్ అయిందంటే నేను పడిపోయినట్టు. అసలు ఆ రోడ్ అట్లనే ఉండే అన్నమాట. అప్పుడు నేను కొత్తగా స్కూటర్ తీసుకున్నప్పుడు వచ్చు, కానీ చాలా భయపడ్డాను. నేను రావడము 94లో వచ్చాను. అప్పటికే అంజయ్య సార్ బయోసైన్స్ ఉన్నాడు, సంజీవ్ రెడ్డి సార్ చెప్పినట్టుగా. నన్ను ఎప్పుడెప్పుడు విడిచిపెడతాడో మొయినుద్దీన్ సార్ హెడ్ మాస్టరు, డబుల్ పోస్ట్ ఉంది తీసుకోవద్దు ఆయన. సార్ నాకు ఎప్పుడు ఇడుస్తావు సార్ అంటేనే నేను నీకు ఇడువ అంటాడు ఆయన. మొయినుద్దీన్ సార్ ఎందుకు ఇడువవు సార్ అని. నేను వచ్చిన నుంచి 1 సంవత్సరం దాకా ఎప్పుడెప్పుడు పోతా అన్నట్టే ఉన్నాను నేను కంటిలో. నిజంగా చెప్పాలంటే ఆయన ఏమన్నాడు, ఇక్కడికి ఎవలే రారు, నువ్వు వచ్చినోడు నేనేదికి ఇడుస్తా, నేను ఇడువా, ఇదే మాట అన్నాడు ఆయన. నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు అని, నువ్వు పోతాను మాత్రం అనకద్దని చెప్పిండు. ప్రయత్నం చేసిన కానీ ప్రయత్నం ఫలించలేదు.
నిజంగా అంటే కంటి లోపల ఆ నీళ్ళు కానీ అక్కడ భోజనం కానీ ఏదే కానీ నేను తిరగాలంటే కష్టమవుతుందని శంకర్రావు సార్ ఇంట్లో ఒక 4 నెలలు అక్కడ కిరాయి కూడా సార్ దగ్గర ఉన్నాను అనమాట. అయినా ఎందు గురించి అంటే ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీ 3 పిల్లలు భార్య, నేను నెల రోజులకు ఒకసారి అక్కడ పోవాలంటే కూడా ఆమె కూడా ఇబ్బంది, పిల్లలు చిన్నగా ఉంటారు. పిల్లలు ఇప్పటి పిల్లలు ఎట్లా ఉంటారో తెలుసు కదా, పిల్లలు కాదు పీడుగులు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులను మనం ఏమాత్రం మెత్తకుంటే మనల్ని డ్యాన్స్ చేయిస్తారు వాళ్ళు. అక్కడ నాకు కంటిలో నచ్చింది ఏంటంటే 26 జనవరి వచ్చిందంటే 15th ఆగస్ట్ వచ్చిందంటే అక్కడ చేసేటటువంటి ఒక సంబరాలు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. నిజంగా నా జన్మ లోపల నేను మర్చిపోలేనది. అక్కడ ఈ అంజయ్ సార్కి అడిగితే నేను వస్తా పొద్దున్న లేచి నేను బండికి వస్తా అంజయ్ సార్ అంటే, అరే తెల్లందాకా పిల్లలందరూ ఈడు ఉంటారు, నువ్వు గాడ నారాయణకెళ్ళి ఉంటావు ఎందుకో. రాత్రి వచ్చి అక్కడ పడుకున్నాం. నిజంగా చెప్పాలంటే పొద్దున్న లేస్తే బస్సులు అప్పుడు కరెక్ట్ ఉండేటి కాదు, వచ్చిన బస్సు 2 గంటలు పట్టేది. నిజంగా చాలా అక్కడ కమ్యూనికేషన్ అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. నిజంగా అప్రిషియేట్ చేయవలసిందే. అక్కడ కంటి ప్రజలకు ఎంత సౌకర్యాలు లేకుండా అక్కడ ఎట్లా ఉంటున్నారో అనిపించింది మాకు. నిజంగా ఈ కాలానికి ఆ కాలానికి చాలా లేదు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నాది రాసోల్ నుంచి నేను నారాయణఖేడ్ రావాలంటే 1 రోజు పట్టేది. 1 రోజు నడుచుకుంటూ పోతే 3 గంటలు, ఏదైనా వెహికల్ మీద రావాలంటే 1 రోజు పట్టేది అసలు నిజంగా చెప్పాలంటే. అయితే 98 లోపల అప్పుడు మాకు ట్రాన్స్ఫర్స్ పెట్టారు, వచ్చాం మేము నారాయణఖేడ్కి వచ్చాము అక్కడికి. అప్పటికి కంటిని మాత్రం నేను 15th ఆగస్టు 26 జనవరిని నేను మరవలేను. నిజంగా నా జన్మ లోపల నేను మరవలేను. అయితే మేము కూడా 73-75లో ఇంటర్మీడియట్ నేను ఎల్ఆర్ఐలో చేశాను. మేము చాలా ప్రయత్నం చేసినాం. ఒక 2 సంవత్సరాలు పట్టింది మాకు విద్యార్థుల సమ్మేళనం చేయాలంటే. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు. అందులో సుమారుగా ఒక 50% కూడా వాళ్ళు పాస్ అయిపోయారు అనుకోండి. 2 years పట్టింది మేము చేస్తే. కానీ మేము చేసిన దానికి మీరు చేసిన దానికి ఒక 100 రెట్లు గ్రాండ్గా జరిపించారని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందు గురించి అంటే చాలామంది రాలేకపోవడం కానీ పాస్ కావడం కానీ ఒక్క ఉపాధ్యాయుడు కూడా బ్రతకలేదు. కానీ మీరు కలవడమే కాకుండా మా ఉపాధ్యాయులందరినీ కూడా కల్పించారు మీరు. ఇప్పుడు నాకు అది సంతోషం చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి. మేమందరం కలిసినాం. ఇక శ్రీనివాస్ అయితే 98లో పోయిండు, ఇంక ఇప్పటిదాకా కూడా కనబడలేదు నిజంగా చెప్పాలంటే. ఇక అంజయ్ సార్ అయితే ఫోన్ చేస్తే ఫోన్ లేకపోతే నీ నంబర్ నాకు పాత ఫోన్లు ఉండే పోయింది, నేను అది నా నంబర్ చేయలేదు. నేను చేసి ఒకసారి స్వామితో కూడా అన్న, ఆయన ఫోన్ ఎత్తడబ్బా బాబు, ఆయన ఫోన్ నెంబర్ నేను అని చెప్పిన. ఈ మాట అన్న కూడా నేను అట్లెందుకు సార్ అన్నట్టే ఆయన లేపడు, నంబరు పేరు ఫీడ్ ఉంటేనే ఉంటుంది. ఫీడ్ ఉండే కానీ ఆయనకు కొత్త ఫోన్ కొన్నాడు కదా, అందు గురించి అది మర్చిపోయింది అనమాట ఇట్లా సంగతి. నిజంగా చెప్పాలంటే నాకు 3 పిల్లలు. ఒకతను మీ కంటి లోపలనే 2006 నుంచి 2012 వరకు జేఎల్ ఇన్ ఫిజిక్స్లో పనిచేశాడు. ఇప్పుడు బుదేరాలో పనిచేస్తున్నాడు మా అబ్బాయి. 2వ ఆయనేమో మైలాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా. 3వ అబ్బాయి ఏమో ఇక్కడే యూజియా లోపల క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా చేస్తాడు. ఆయన ఇప్పుడు లీవ్ పెట్టి మదీనగూడలో ప్లే స్కూల్ పెట్టాడు. ఇప్పుడు ఆయనకు అది నచ్చక పెట్టాడు అనమాట. ఇక అందరు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, అందరికీ పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం ఉన్నారు, మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాం. మరోసారి ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాదు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం. ఇది అపూర్వమైనటువంటిది. ఎందుకంటే ఇంత గ్రాండ్గా చేస్తారు అని ఈ మన స్వామికి కానీ సంజయ్కి చేస్తే కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరు వస్తారో ఎవరు రాలేరు. మీరంతా మారుమూల ప్రాంతం లోపల ఉండి కూడా మీరందరూ కలిసి ఇక్కడ సంతోషంగా ఉన్నందు కొరకు మీకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇంతకుముందు రిజిస్టర్లలో, మన అటెండెన్స్ రిజిస్టర్లో కానీ స్కూల్ రికార్డులో కానీ విద్యార్థుల యొక్క అందరి ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటుండే. అప్పుడు ఉండకపోతుండే. ఇప్పుడు విద్యార్థుల అందరి ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ రిజిస్టర్లో ఉంటున్నవి. స్కూల్ పోతే వాళ్ళందరి ఫోన్ నెంబర్ మనం ఇప్పుడు ఫోటో తీసుకోవచ్చు ఇప్పుడున్న విద్యార్థులు అయితే. అప్పుడు లేవు. ఆ కాలంలో ఇట్లా ఫోన్ నెంబర్ లేని సమయంలో కూడా వీళ్ళిద్దరు 5-6 మొత్తం చాలా కష్టపడి ఇంతమందిని మొబైలైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. నాకు అనిపిస్తుంది సుమారు ఒక 40-45 మెంబర్స్ వచ్చినట్టుంది సుమారుగా. ఇదొకటి. ఇంకొకటి, మార్చి 2022 నాడు నాకు యాక్సిడెంట్ అయింది. కాలు విరిగింది, యాక్సిడెంట్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది.
ఆ బాధ కూడా ఇప్పటికి ఇంకా నొప్పి పోలేదు. అయినప్పటికీ కూడా మన స్వామి వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి రావడం చెప్పాలని తప్పక రావాలని చెప్పి కాబట్టి ఇంత ఆత్మీయంగా ఇంత సంతోషంతో రావడం జరిగింది. ఓకే, చదువు చెప్పినటువంటి విద్యార్థులందరూ ఒకసారి లేచి నిలవడానికి చూద్దాం. కూర్చోండి. గురించి నేను చెప్పుకోవాలి. మీరందరూ నాకంటే అదృష్టవంతులే. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడాను ఈ వేదిక సాక్షి నుండి నమస్కరిస్తున్నా. ఎందుకు వాళ్ళు అదృష్టవంతులు, నేను ఎందుకు అదృష్టవంతుని కాను అంటే, ఇక నా జీవితం ముళ్ళ కిరీటమే. నేను ఊరి చివరిలో ఒక పూరి గుడిసెలో నా తల్లిదండ్రి నాకు జన్మనిచ్చారు. 5వ తరగతి వరకు వాస్తవానికి నాకు పెన్ అంటే తెలియదు, నోట్ బుక్ అంటే తెలియదు. అలాంటి స్కూల్లో నుండి నేను 6వ తరగతి నుండి 10వ తరగతి దేవనూరు హై స్కూల్కి వెళ్ళాను. మా క్లాస్లో 45 మంది విద్యార్థులు ఉంటే అందరికంటే మొద్దు నేనే ఉండేవాడిని. అందరు కూడా ఎక్కడైతే క్లాస్లో చెప్పులు వదులుతారో అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. నీకు చదువు రాదని ప్రతివాడు నా నెత్తి మీద కొట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఒక మిత్రుడు నాకంటే సీనియర్, పాపం ఆయన చనిపోయిండు, జీవయ్య అని, ఆయన దగ్గరికి తీసి, తమ్ముడు నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను నీకు చదువు నేర్పుతానని ఓ నోట్బుక్ పెన్ను బట్టి అక్కడ రాయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు 7th క్లాస్కు కామన్ బోర్డు ఎగ్జామ్ ఉంటుండే. 45 మందిలో 10 మంది పాస్ అయితే నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. అక్కడి నుండి 8th, 9th, 10th బాగానే చదివాము. 10thలో అప్పుడు ఎగ్జామ్స్ ఇప్పటిలాగా ఉండేవి కావు, బాగా టైట్ ఉండేవి. నేను దేవనూరు స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుండి 40 కిలోమీటర్ల దూరంలో శంకరంపేట అనే సెంటర్ ఉండే. ఆ 10 మందిలో కూడా నేను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ పొందాను. అక్కడి నుండి నేను అదృష్టాన్ని ఎప్పుడు నమ్మలేదు, కష్టాన్ని నమ్మేవాడిని. మీ అందరికి కూడా, మీ పిల్లలందరికీ కూడా ఈ వేదిక మీద నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. అదృష్టాన్ని నమ్మద్దు, కష్టాన్ని నమ్మాలి. కష్టాన్ని నమ్మితే తప్పకుండా పైకి వస్తారు. ఇక అక్కడి నుండి ఇంటర్మీడియట్లో కాలర్ ఎగరేశాను, మార్కులు తగ్గాయి. డిగ్రీలో బాగా కష్టపడ్డాను, నేను యూనివర్సిటీలో మంచి ర్యాంక్ వచ్చింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను. ఇక ఇప్పుడు ఎంఎస్సి చేసే స్టూడెంటు మీకు కారు కావాలని, బైక్ కావాలని అడుగుతుండేవాడు. ఆ రోజుల్లో మలక్పేట్ టీవీ టవర్ నుండి ఒక పనిచేసే కూలి వాళ్ళ గుడిసెలో ఉంటూ యూనివర్సిటీ వరకు బైవాక్ వెళ్ళేవాని. మలక్పేట్ యూనివర్సిటీ నుండి ఉస్మానియా యూనివర్సిటీ వరకు బైవాక్ వెళితే 1 నెల తర్వాత నాకు హాస్టల్లో సీట్ వచ్చింది. నేను బీఎడ్ చేశాను. 1989లో డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా వచ్చింది. నాకు జైరాబాద్ గర్ల్స్ హై స్కూల్ వస్తే నేను ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళానంటే అప్పుడు జేసీ మహంతి గారు కలెక్టర్ ఉండే. కంటి వెళ్తామంటే అది నారాయణ గేట్ పక్కన ఉంటుంది కదా, సరే వెళ్తానంటే ఇక కంటికి వచ్చాను 89వ సంవత్సరంలో. నేను వచ్చేటప్పుడు అక్కడ సింగిల్గా సూట్ కేసు పట్టుకొని వచ్చాను. అక్కడే నా పెళ్ళి అయిపోయింది. మా శ్రీమతి వరలక్ష్మి ఇక్కడే ఉంది. నాకు అక్కడే 3 పిల్లలు పుట్టారు. వచ్చేటప్పుడు లారీలో సామాన్ వేసుకొని వచ్చాను. మరి కంగిటి అంటే సోనేకి అంగూటి, బంగారం లాంటి పిల్లలు, బంగారం లాంటి పిల్లలు. వాస్తవానికి మన గంగాధర్ బిడ్డ పెళ్ళికి వెళ్ళాను. సునీత అమ్మాయి వచ్చింది, నన్ను గుర్తుపడతావా, నా పేరు చెప్పు అంటే నిజంగానే షాక్ అయిపోయింది. అమ్మాయి పేరు నాకు తెలియదు మరి. అయితే ఆ తర్వాత ఆలోచించాను, ఇది పొట్టిగుండే పోరి, దీనికి సునీత, దిగులవాడి సునీత, ఈ అమ్మాయి అన్న పేరు రాజు అని ఆ విధంగా ట్రేస్ అయిపోయింది. ఇక లలిత ఉండే, లలితనే లిల్లీ అంటుండే. వాస్తవానికి మిమ్మల్ని అందరిని కొట్టానా, ఎంతమందిని కొట్టాను చెప్పండి. ఇప్పటికి కూడా నా సిద్ధాంతము, నేను ఇంకా రిటైర్డ్ కాలేదు. మా మిత్రులు అందరూ రిటైర్ అయ్యారు. ఈ నెల 22వ తేదీన నా రిటైర్మెంట్ ఉంది.
నేను ఇప్పుడు రాయకోడ్ ఎంఈఓగా రాయకోడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మీరు ఇప్పుడు నా స్టూడెంట్స్ కాదు, మీరందరూ నా మిత్రులు. తప్పకుండా నా రిటైర్మెంట్ ఫంక్షన్కు మీరందరూ వస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా రావాలి. ఇక నేను ఈ సార్లు మీకు కొట్టేవాళ్ళు లేరో కానీ నేనైతే దండం దశగుణం మంచి మాటలతో చెప్తే వినకపోతే కట్టెకు పని చెప్పేవాడిని. నేను ఇప్పటికి కూడా టిల్ టుడే భారతదేశంలో ఏ టీచర్ కొట్టడో కానీ ఇప్పుడు నేనున్న హై స్కూల్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు. కటింగ్ బాగలేకున్నా ఒక గుండి తీసిన పోలుకు పట్టుకొని ఇప్పటికి విపరీతంగా కొడతాను. ఎందుకంటే క్రమశిక్షణ లేనటువంటి విద్యార్థి జీవితంలో ఏది సాధించలేడు. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఇప్పటికి కూడాను మీ భర్తలు మీకేమన్నా అట్లా ఇట్లా అంటే చెప్పండి. మీకు అందరికి ఒకటే రిక్వెస్ట్, దయచేసి మీ భర్తల్ని గౌరవించాలి, మీ పిల్లల్ని మీరు గౌరవించాలి. మనం చదువుకున్న సమాజంలో పుడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇప్పుడు 2,08,000 జీతం ఉంది. కానీ నా భార్యను మీ ముందు పోవడం కాదు, నాకు ఏ రోజు కూడా ఈ చీర కావాలి, ఈ బంగారం కావాలి నాకు ఇప్పటి వరకు అడగలేదు. ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక పైన ఉండి. మరి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి, మీ అత్త మామలకి సేవ చెయ్యండి. సేవను మించిన మార్గం ఇంకొకటి లేదు. మీకున్న పిల్లల్ని వాళ్ళొకసారి మీరొకసారి కాకుండా మీరందరూ ఒకేసారి కూర్చొని భోజనం చేసి వాళ్ళకు మంచి చెప్పండి. ఇక నాకు 3 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు 3 కూడా నాగుంబాం లాంటి వాళ్ళే, మన్ను తినే పాములు కాదు. నా పెద్ద కొడుకు MBA సెకండ్ ఇయర్ ఉన్నాడు. మా పాప కార్డియాలజీ చేస్తుంది. తను లేదు ఉంటే తెచ్చేవాళ్ళము. మా చిన్నోడు గీతం యూనివర్సిటీలో BBA సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకున్నందుకు నిజంగానే అంధకారమైన చీకట్లో ఒక్కసారి 1000 బల్బులు వెలిగితే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది. మరి నిజంగానే మీకు ఏ విధంగా పొగిడితే తక్కువే. నిజంగానే రాచాయ స్వామి వచ్చాడు, మరి సంజు వచ్చాడు, మా ఇంటికి వచ్చారు. అప్పయంగా మీరు రావాలని నాకు ఇన్విటేషన్ ఇచ్చిండ్రు. నా భార్య కూడా మొదలు నేను రానుపో అంది. మా అక్క వచ్చింది ఇక్కడ. మా అక్క తిండి పెట్టింది కంటిలో, సీనన్న భార్య. ఆమె తిండి నా పెళ్లి కాక మొదలు ఆమె దగ్గరనే తినేవాడిని. ఆమె వస్తే ఆమెతోటి వచ్చింది. ఎక్కడున్నా ఇప్పటి కూడా కంటి అంటే నా సొంతూరులా ఫీల్ అవుతాను. మన గంగాధర్ బిడ్డ పెళ్ళి అయితే చాలా పని ఒత్తిడి ఉంది, నేను MEO కానీ లేదు, నా స్టూడెంట్ వచ్చాడు, నేను తప్పకుండా వెళ్ళాను అన్నాను. మీరు అందరూ అక్కడ కలిశారు, చాలా సంతోషంగా ఉంది. మరి నిజంగానే మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపట్టలేకున్నా మీరు మమ్మల్ని గురువుగా అభిమానించినందుకు మీరు మరోసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మాయి బాగా అల్లరి చేసేది. నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని మర్చిపోలేని రోజుగా ఉంది. మీరు కూడా ఇప్పుడు మా శివ బిడ్డను చూస్తుంటే హీరోయిన్ లాగా ఉంది అమ్మాయి. బాగా చదువు బిడ్డ, బాగా చదువుకో. మీ నాన్నని బాగా కొట్టాను, ఇప్పటికి నీకేమి ఇవ్వకపోతే చెప్పు వస్తాను, అర్థమైందా? బాగా చదువుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మీ అందరి పిల్లల్ని కూడా మంచిగా చదివించండి. మరి ఇక్కడ ఉన్నటువంటి యాంకర్ మేడం, ఆమె తను ఎవరో నాకు తెలియదు కానీ మంచిగా బ్రహ్మాండమైన సార్ని పరిచయం చేసినందుకు మీకు ఆ సార్కి, వారి శ్రీమతి గారికి అందరికి కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేడం, మీ కంచు కంఠంతో యాంకరింగ్ చేసినందుకు అది గాడ్ గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన వరం. అది అనుకుంటే కాదు. వసంత్, నిన్ను గుర్తుపట్టలేకపోయినా యు ఆర్ రియల్ హీరో.
నా రిటైర్మెంట్ రాకపోతే నిన్ను వెతుక్కుంటా వస్తా. మీ అందరికి కూడాను దయచేసి నా రిటైర్మెంట్కు మీరు అందరు రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదే నెల ఏప్రిల్ 22 మంగళవారం నా రిటైర్మెంట్ డేట్ ఉంది. రాయకూడలో ఒక ఫంక్షన్ హాల్లో నా రిటైర్మెంట్ ఉంది. మరి చాలామంది విద్యార్థులు వస్తున్నారు. మరి ఇక్కడ పెట్టడానికి కూడా ఒక కారణం ఉందేమో. వీళ్ళందరూ నాకు అడిగితే దేవదాస్ గారు వాడు ఉగ్రవాద సమ్మేళనం అంటే నేను రాను అని చెప్పాను. ఎందుకొరకు రావు అంటే మీ 2005-6 బ్యాచ్ విద్యార్థులు మీకంటే మొదలు చెప్పారు కాబట్టి వాళ్ళ ఫంక్షన్కు వెళ్తాను, మీ ఫంక్షన్కు రాను అన్నారు. మరి అది ఎంతవరకు నిజమే తెలియదు కానీ నేను రాననే ఉద్దేశంతో ఒకరోజు ముందు జరిపారని చెప్పాను. ఆ ముందు జరిపినందుకు కూడా మీకు మరోసారి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇలా మాట్లాడుతూ పోతే మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడున్నా ఏ మూలలో ఉన్నా మీ గురువుల్ని గుర్తుంచుకున్నందుకు మరోసారి మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ నేను ఎలా తిట్టేవానో తెలుసు. సురేఖ పొట్టి సురేఖనే, ఆ పోరిని ఎర్రపోరి అనేదాన్ని, ఆ లలితను లిల్లీ అనేదాన్ని, హృదయపు ప్రేమతో అనేవాని కానీ ఇంకోటి కాదు. ఇప్పటికి కూడా అదే స్టేజ్లో ఉన్నాను, అదే గర్వం. నేను ఎప్పుడైతే ఉద్యోగంలోకి వచ్చానో ఏ డామినేట్ తోటి ఉన్నానో ఇప్పుడు కూడా అదే డామినేట్ తోటి ఉన్నాను. నేను విద్యార్థుల క్రమశిక్షణ లేకుంటే ఎప్పుడు ఎవరిని వదలను. ఇప్పుడు మా స్కూల్లో 22 మంది స్టాఫ్ ఉన్నారు, నేను హెడ్ మాస్టర్ని. మా స్టాఫ్ కూడా చాలా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. 15 మంది ఆడపిల్లలు ఉంటే 7 మంది జెంట్స్ మాత్రమే ఉన్నారు. ఆ జెంట్స్ ఎప్పటికి గురుకుతారు కానీ ఈ లేడీస్ టీచర్స్ మాత్రం బాగా యాక్టివ్గా ఉంటారు. మొన్ననే స్టాఫ్ మీటింగ్ పెట్టి చెప్పాను. ఇక ఈ కృష్ణమాచార్యులు మాకు తండ్రి లాంటి వారు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు నా సర్వీస్ బుక్ నేను రాస్తానని రాశాడు. తన దస్తూర్తోనే ఇప్పటికి కూడా ఉంది. మరి నిజంగానే ఈ సీనాన్న కలుస్తాడు, సంజీవ్ రెడ్డి సార్ కలుస్తాడు, మరిశెట్టి సార్ కూడా మొన్ననే రోడ్డు పైన కలిశాడు. మరి వీళ్ళిద్దరినీ కలిసే విధంగా చేసినందుకు కూడా మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మీరు మంచిగా ఉండాలి. ఆడపిల్లలు సీరియళ్ళు చూసి కోపాలు పెంచుకోకండి. మీ వాళ్ళని బాగా ప్రేమగా చూడండి. ఇక మీ వాళ్ళు కూడా మీకు మంచిగా చూడాలని ఆకాంక్షిస్తూ ఇప్పి కట్టు పోరి నువ్వు మీ సార్కు మంచిగా చూడు. ఎక్కడున్నారు ఇక్కడే బ్రహ్మాండమైన మీ కొడుకుల్ని చూశాను. ఐఎమ్ బీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పటికి గుర్తుంటే కూడా రాచా తెలుసు కదా, మర్చిపోయి మమ్మల్ని పిలిచారు. గంగాధర్ మీరందరూ కూడా అబ్బాయిలు, ఇక అమ్మాయిలు మీ వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ వీళ్ళుంటే కూడా నా రిటైర్మెంట్కి రావాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆ చెల్లె, కళ్ళు లేని చెల్లె, అక్కయ్య ఈ ప్రపంచం చాలా అందమైంది కదా, చాలా అందమైంది కదా అంటారు. పాప మా చెల్లికి తెలియదు ఈ ప్రపంచం గురించి. చెల్లె ఇది ప్రపంచమైన అందం కాదంటది. ఎందుకక్క కళ్ళుండే అబద్ధం ఎందుకు చెప్తావు? ఈ ప్రపంచం చాలా మంచిది. అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు అబద్ధం చెప్తున్నావంటే, చెల్లె నీకు అర్థం కాదు, ఇది అందమైన లోకం కాదు, ఇది అస్సలు అందమైన లోకం కాదని చెప్తూ ఉంటుంది. అయితే ఆ అక్క చెల్లెలకు సంబోధించేటటువంటి పాట ఇది సినిమాలోదే. చాలా రోజుల క్రితం నేను చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నా. మరి అందమైన లోకమని రంగురంగులుంటాయని, అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు. రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ, చెల్లెమ్మ అంత అందమైంది కానే కాదు చూడమ్మా. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు. రామ రామ అంత అందమైంది కాలే కాదు చెల్లెమ్మ, చెల్లెమ్మ
అంత అందమైంది కానే కాదు చూడమ్మా. ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి, మొగలి పువ్వులోన నాగుంటాది. ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి, మొగలి పువ్వులోన నాగుంటాది. ఒక మంచి వెనుక చెడుగు, ఒక మెరుపు వెనుక పిడుగు. ఒక మంచి వెనుక చెడుగు, ఒక మెరుపు వెనుక చెడుగు. చెల్లెమ్మ లోకమంతా ఇదే తీరు చూడమ్మా. చెల్లెమ్మ లోకమంతా ఇదే తీరు చూడమ్మా. అందమైన లోకమని రంగురంగులు అంటాయని అందరూ అంటుంటారు. రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. చెల్లెమ్మ అంత అందమైంది కానే కాదు చూడమ్మా. గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు దాగి మనిషి విషమవుతాడు. గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు దాగి మనిషి విషమవుతాడు. ఇది గడ్డి గొప్పతనమా, అది పాల దోష గుణమా. చెల్లెమ్మ లోకమంతా ఇదే తీరు చూడమ్మా. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు. రామ రామ అంత అందమైంది కానే కాదు చూడమ్మా. డబ్బు చూసి మనిషి చస్తాడమ్మా, పేదవాడు నాడే పుట్టాడమ్మా. ఉన్నవాడు తినడు, పేదను తిననివ్వడు. ఉన్నవాడు తినడు, పేదను తిననివ్వడు. చెల్లెమ్మ లోకమంతా ఇదే తీరు చూడమ్మా. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు. రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. చెల్లెమ్మ అంత అందమైంది కానే కాదు చూడమ్మా. ఇది పాట. నేను వాస్తవానికి మంచి గాయకున్నే. యూనివర్సిటీలో ఉన్నప్పుడు రండి ఇక సీనన్న అంటే జర సౌకర్యం ఆలోచిస్తాడు. సిద్దిపేటకెళ్ళు రాయకోడు పోతే పైసలు పోతాయని, నువ్వేం పైసలు పోతాయని బాధపడక సీనన్న, నేను ఇస్తా. తప్పకుండా మీరు కూడా రండి బిడ్డ. మీ సార్ ఏడు ఉన్నాడు, మీరు తప్పకుండా మీ ఆవిడని తీసుకొని తప్పకుండా రిటైర్మెంట్ ఫంక్షన్ రండి. తనంటే ఆ దాస్ అంటే వాడు ఇంకోటి ఎటువైరా నాగురోడు. నాగైల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సునీత మీ అన్న వస్తున్నాడు, మీ భర్తని మాట వింటాడా? వింటే నువ్వు తప్పకుండా రా బిడ్డ. వచ్చిండా? ఎక్కడున్నాడు బిల్లు? मेरा स्टूडेंट है, बहुत होशियार थे बचपन में. मैं अब मराठी में बात कन्नड़ में बात बहुत बहुत होशियार थी बच्ची, छोटी थी इतना. मैं बहुत प्यार करता था बच्ची को, पढ़ने में बहुत होशियार था. इसका भाई राजगोर के है. अब मैं ಈಗ ಬಿ ಬರ್ತಾನ ರಾಜಣ್ಣ, ನಮ್ಮ ರಿಟೈರ್ಮೆಂಟ್ ನೀವು ಬಿ ಬರ್ರಿ ಎಲ್ಲರೂ. 22 ಏಪ್ರಿಲ್ पेड़गोल बिलता है. बिल्कुल आप आ जाओ 22 तारीख को. यहाँ पे रायकोट बोल के जरा संगे खरीफ रहता नैपकल के बाजू में होगा. हमारे सब लोग का पूरा रिटायरमेंट हो गए, मैं अकेला बचा हूँ. जो न कुछ अलग भी बर्री 22 तारीख यान बैठ बेटा. थैंक यू థ్యాంక్ యూ. बहुत बहुत खुशी हो गई. ఏ విధంగా చెప్పాలో నాకు అర్థమై మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బహుశా నా పిల్లలే నిజానికి నేను ఇప్పటికి కూడా ఎయిర్ కలర్ వేసుకొని వెళ్ళను.
మేమే ఆధారం అని నేను అనుకుంటున్నా. జన్మనిచ్చిన మీ తల్లిదండ్రి మిమ్మల్ని బాగోగు చూస్తే మిమ్మల్ని విద్యాబుద్ధులు నేర్పి ఇంత వాళ్ళని ఇంత పైకి వెళ్ళిపోయారు. చాలా థ్యాంక్స్. ఉమాకాంత్ సెట్ నారాయణ. నేను గుర్తుపడతా నేను మన వాస్తవం. వెరీ గుడ్ వెరీ గుడ్. రావాలి. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా Happy days, 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 happy days. ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం Happy days, happy days, happy days, happy days,
ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన ముమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
करता साया तेरा। हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। जो कमाए वो धनवान है, दिन किनारे की कश्ती है वो देवा तुझसे जो अनजान है। यूं तो मूषक सवारी तेरी, सब है पहरेदारी तेरी, पाप की आंधियां लाख हो कभी ज्योति न हारी तेरी। अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे, भूल के ये जहां रे, किस किसी ने यहाँ रे साथ पाया तेरा। हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రారు బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవాడు విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు మాట పెడుసైనా మనసులో వెన్నా రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే
తీర్థంలో యాళ్ళ పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో కొంప కోడు కట్టుకుంటే కౌగిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే
మహాబోయో గుర్రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటే మా ఓయో గుర్రమ్మంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటే మహాబోయో గుర్రమ్మంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితో పోజిస్తారు పురాణ వాలి ఉన్న పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా నే ఉగ్గబట్టి ఉంచిన అగ్గి అగ్గి మంటని బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా కుట్టి కుట్టి పోరా కందిరిగలాగా చుట్టు చుట్టుకోరా కొండ చిలువలాగా
ఫాస్ట్ కాదు బాబో పలసరు బైక్ మీద రార బాబా చీర పట్టుకోదు చీర పట్టుకోరు ఆడియన్స్ చిడింగా చిడింగా ఆడియన్స్ చెప్పాలి చిడింగా కరెక్టా కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం